హాయ్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోలో చూస్తుంది కెపాసిటర్ బ్యాంక్ అంటారు, లేదా ఏపీఎఫ్సిఆర్ ప్యానల్ అని అంటారు. సో ఈ ప్యానలు ఎవరు యూజ్ చేస్తారు, ఎక్కడ యూజ్ చేస్తారు అనే దాని గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. సో నేను చూపించే ప్యానల్ ఇది 100 kVAR అంటారు ఇది. సో 100 kVAR కెపాసిటర్స్ ఉంటాయి. ఇవి ఇండివిజువల్గా అంటే 25 అలా 20, 10, 15, 5 అలా డివైడ్ చేసి మొత్తం కంప్లీట్ కలిపి 100 kVAR అంటారు. సో చూడండి, ఇక్కడ మనకు ఒక ఎంసీబీ యూజ్ చేస్తాము, ఒక కాంటాక్టరు, తర్వాత ఒక కెపాసిటర్ ఉంటుంది. ఇలా 3 ఉంటాయి. ప్రతి ఏ కెపాసిటర్ బ్యాంక్ తీసుకున్నా కానీ ఛాంబర్లో ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు 25 kVAR ఉందనుకోండి, ఒక ఎంసీబీ, ఒక కెపాసిటరు, ఒక కాంటాక్టర్ ఉంటుంది. సో ఇన్ కేస్ వల్ల మనకు ఈ ఏదైతే రిలే పనిచేయట్లేదు అనుకోండి, ఏపీఎఫ్సిఆర్ రిలే పనిచేయకపోతే మనం ఆన్ చేసుకోవడానికి మాన్యువల్ ఆప్షన్ కూడా. సో వీటికి కంట్రోల్ వైరింగ్ చేసి మనము రిలే ద్వారా దీన్ని మనం ఇక్కడ చూపిస్తుంది ఏపీఎఫ్సిఆర్ రిలే అంటారు. ఆటోలో పనిచేయాలంటే అంటే మనకు ఎప్పుడైతే మోటార్లు ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా కెపాసిటర్ బ్యాంక్స్ ఆన్ కానిక ఆఫ్ కానిక ఆ రిలే నుంచే మనకు సిగ్నల్ వస్తుంది కాంటాక్టర్స్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇవి కెపాసిటర్స్ అంటారు. ఈ కెపాసిటర్స్ చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తున్న కెపాసిటర్ వచ్చేసి సిలిండ్రికల్ టైప్ కెపాసిటర్స్. సో ఈ పొడుగ్గా ఉన్నాయి కదా, వీటిని అందుకే సిలిండ్రికల్ అంటారు. ఇందులోనే బాక్స్ టైప్ ఉంటాయి. సో బాక్స్ టైప్ కెపాసిటర్లు కూడా మనం యూజ్ చేస్తాము. సో రిక్వైర్మెంట్ని బట్టి, సైజుని బట్టి. సో ఈ సిలిండ్రికల్ అయితే కొంచెం ప్లేస్ తక్కువగా తీసుకుంటాయి. మనం చూడవచ్చు, ఈ కెపాసిటర్ వచ్చేసి 10 kVAR ఇది. సో 10 kVAR నుంచి మనకు 440 volts వోల్టేజ్ కరెక్ట్గా ఉంటే 13 amps అవుట్పుట్ వస్తుంది, 13.1 amps అవుట్పుట్ వస్తుంది. మనం ఎప్పుడైనా వోల్టేజ్ కంపేర్ చేసుకోవాలి, అది మనకు తక్కువ వస్తుందంటే. సో ఈ వీడియోలో 25 kVAR ఉంది, దీంట్లో నుంచి 32.8 amps మనకు అవుట్పుట్ వస్తుంది. సో ఇది వస్తుందా వస్తలేదు అనేది మనము ఈ క్లామ్ మీటర్ పెట్టి చెక్ చేద్దాం. సో ఈ క్లామ్ మీటర్లో మనకు ఎంత అవుట్పుట్ వస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనకు 3 ఫేస్లు వస్తాయి, ఆర్వైబి అని. మనం ఆర్వైబికి ఏ ఫేస్కి వేసినా కానీ మనకు ఇంచుమించుగా అంతే అవుట్పుట్ వస్తుంది యాంప్స్లో. సో ఈ మీటర్ నేను యాంప్స్లో పెడుతున్నాను. సో యాంప్స్లో పెట్టి మాన్యువల్గా ఆన్ చేస్తున్నాను. ఇప్పుడు రిలే ద్వారా ఆన్ చేయాలంటే అది ఎప్పుడు ఆన్ అవుద్దో తెలియదు కాబట్టి పుష్ బటన్ ద్వారా మాన్యువల్గా ఆన్ చేస్తున్నాను. సో మాన్యువల్గా ఆన్ చేయగానే ఇక్కడ మనకు 10 amps చూపించింది. సో 10 amps అంటే ఇది 10 kVAR కెపాసిటర్ బ్యాంకు. 10 kVAR కెపాసిటర్ బ్యాంక్ అంటే మనకి ఎంత రావాలి అవుట్పుట్? 13 amps రావాలి. సో 10 amps వస్తుందంటే దీంట్లో వోల్టేజ్ ఏమన్నా తక్కువ ఉందా? 440 బదులు 415 ఉందా? 415 ఉంటే ఎంత రావాలి? 8.9. సో క్లోజ్ టు 9 amps మనకు అవుట్పుట్ రావాలి. సో ఈ జనరల్గా ఇక్కడ మనకు వోల్టేజ్ కూడా చూస్తున్నాం. మీరు చూడండి, 415 ఉంది. సో 415 ఉంది కాబట్టి మనకు క్లోజ్ టు 10 amps వస్తుంది. సో ఈ కెపాసిటర్ అనేది 100% వర్క్ చేస్తుంది. సో కొన్నిసార్లు మనము వోల్టేజ్ ఇచ్చినా కూడా మనకు యాంప్స్ రాలేదు. మనకి ఇక్కడ వోల్టేజ్ ప్రాపర్గా ఉంటే కూడా మనకు యాంప్స్ రాలేదనుకోండి, యాంప్స్ రాకుంటే కెపాసిటర్ బ్యాంకు ఫెయిల్ అయినట్లు లెక్క. సో మనకు 415 ఎబో వోల్టేజ్ ఉండి యాంప్స్ రాకపోయి ఉంటే మనకు కెపాసిటర్ బ్యాంక్ ఫెయిల్ అయినట్లు లెక్క. సో మనం ఇక్కడ కొన్నిసార్లు సైట్లో ఏం జరుగుతుందంటే లోపల ఎంసీబీ ఆఫ్ చేసే ఉంటుంది. సో రిలే ద్వారా మాత్రం సిగ్నల్ వస్తుంది. రిలే ఏమనుకుంటుంది, కెపాసిటర్ బ్యాంక్ ఆన్ చేసిన మనకు డోర్ మీద లైట్ వస్తుంది. బట్ కాకపోతే ఏంటంటే మనకు కెపాసిటర్ దగ్గరికి వోల్టేజ్ వెళ్ళదు. సో వోల్టేజ్ వెళ్ళదు కాబట్టి కెపాసిటర్ పనిచేయదు. సో అందులోంచి మనకు అవుట్పుట్ రాదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా సైట్లలో ఉంటాయి. సో ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉన్నారో, ఎవరైతే ఈ ప్యానల్స్ని మెయింటైన్ చేస్తారో, చూసుకునే వాళ్ళు ఉన్నారో, సో వాళ్ళు కంపల్సరీ ప్యానల్ దగ్గరికి వచ్చి లోపల డోర్లు కూడా ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ ఒకసారి వీటిని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు, మళ్ళీ నేను ఎంసీబీ ఆన్ చేశాను. ఆన్ చేయగానే మనకు మళ్ళీ అవుట్పుట్ వస్తుంది 10 amps. సో ఈ విధంగా మనం ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ 45 daysకి ఒకసారి కెపాసిటర్ బ్యాంక్స్ కరెక్ట్గా పనిచేస్తున్నాయా లేవా అనేది చెక్ చేసుకోవాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ కెపాసిటర్ బ్యాంక్స్కు ఎర్తింగ్ అనేది మనము 100% ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ హై కరెంట్ ఉంటుంది కాబట్టి. ఇది నేను విజిట్ చేసిన సైట్ అండి. ఈ సైట్లో కూడా మోటార్స్ ఉంటాయి, ఇండక్షన్ మోటార్స్.
తర్వాత లిఫ్ట్ సంబంధించిన మోటార్స్ ఉంటాయి. సో దాని గురించి అని ఎవరైతే 3 ఫేజ్ మోటార్ ఉంటే అది ఫ్యాక్టరీ కానీ, కాంప్లెక్స్ కానీ, కమర్షియల్ కానీ, నెక్స్ట్ ఫ్యాక్టరీ కానీ, ఎక్కడైనా కానీ, స్కూల్స్ అయినా పర్లేదు, ఎక్కడైతే 3 ఫేజ్ లోడ్ ఉంటుందో, 3 ఫేజ్ మోటార్స్ ఉంటాయి, అక్కడ కంపల్సరీ మనం కెపాసిటర్ బ్యాంక్ యూజ్ చేయాలి. కెపాసిటర్ బ్యాంక్ యూజ్ చేయకపోతే ఏమవుతుందంటే మనకు ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువ వస్తుంది. అంటే పవర్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేయనందుకు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు పెనాల్టీ వేస్తారు. మన యావరేజ్ బిల్లులో మనకు 10,000 బిల్లు వచ్చిందనుకోండి, 15% ఎక్స్ట్రా పెనాల్టీ వేస్తారు. అంటే మనకు 1,500 ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. సో లక్షల్లో బిల్లు వచ్చే వాళ్ళకు లక్షల్లోనే పెనాల్టీ పడుతుంది. సో కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే మనం పవర్ ఫ్యాక్టరు పక్కగా 1 మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలంటే ఇట్లా ఈ కెపాసిటర్ బ్యాంక్ని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇన్స్పెక్షన్ చేయించుకోవాలి. ఎవరికైనా ఇట్లాంటి డౌట్ ఉంటే ఇది ఈ ప్యానల్ బోర్డ్స్ గురించి, ఈ కెపాసిటీ ప్యానల్స్ గురించి డౌట్ ఉంటే నా నెంబరు ఈ స్క్రీన్ మీద ఇస్తాను. ఫీల్ ఫ్రీ టు కాల్ టు మీ. సైట్ కూడా విజిట్ చేసి మీకు మీ పిఎఫ్ ఎంత ఉంది, మీకు ఈ పవర్ ఫిల్టర్ ప్యానల్ అవసరమా లేదా అని కూడా మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడొచ్చు, చాలామంది అడుగుతారు, ఈ సిటీ కాయిల్ అనేది ఒకటి ఉంటుంది దీనికి. సో ఆటోమేటిక్ పవర్ ఫ్యాక్టర్ పనిచేయాలంటే ఈ సిటీ కాయిల్ అనేది పక్కగా ఉండాలి. ఈ సిటీ కాయిల్ ఇన్కమర్లో వేయాలి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ సిటీ కాయిల్ మన మెయిన్ ప్యానల్ ఇన్కమర్లో వేయాలి. చాలామంది ఏం చేస్తారంటే కెపాసిటర్ ప్యానల్ ఇన్కమర్లో వేస్తారు, అలా వేస్తే వర్క్ చేయదు. థ్యాంక్ యూ సో మచ్.